ఈరోజు మరి ప్రత్యేకించి రానున్న ఎన్నికల్లోని అందరూ కూడా సమాయత్తం అవడానికి కార్యాచరణ కార్యక్రమాన్ని మరి పెద్దలు వైవి సుబ్బారెడ్డి గారు, రీజనల్ కోఆర్డినేటర్ గారు, రాజ్యసభ సభ్యులు, అలాగే సత్యనారాయణ గారు, అలాగే అందరూ శాసనసభ్యులు, రేపు రానున్న ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థులు, అలాగే వారి తాలూకు ఇన్ఛార్జీలు, మరి మా పార్టీ ప్రెసిడెంట్ పోల గురువులు గారు, మరి అలాగే వైఎస్ఆర్ పార్టీ నుంచి ఎంపీ అభ్యర్థులుగా నాకు అవకాశం ఇచ్చారు. మరి మేమందరం కూడా ఈరోజు కలుసుకోవడం సమావేశం జరిగింది. అందరికి కూడా ఒక్కటే మా అందరి తాలూకా ఆలోచన, ముఖ్యమంత్రి గారు చేస్తున్న కార్యక్రమాలు ప్రతి ఇంటికి కూడా ఈరోజు అటు సంక్షేమాలు అవనండి, అలాగే ఏవైతే ఈరోజు అవసరమైన ప్రతి ఒక్కటి కూడా రెండు కూడా వాటి అవసరాలను తీర్చిదిద్దుకుంటూ విద్య దగ్గర నుంచి, ఆరోగ్యం దగ్గర నుంచి, ఉపాధి దగ్గర నుంచి, అలాగే పెన్షన్ దగ్గర నుంచి, చేయూత దగ్గర నుంచి అనేక కార్యక్రమాలు ఇవాళ ఇస్తూ అన్ని వర్గాల వారిని కూడా అందరినీ కూడా సమతుల్యం చేసుకుంటూ వారికి అవసరాలు తీర్చిదిద్దుకుంటూ ప్రత్యేకించి ఇక్కడ మత్స్యకార సోదరులకు అవనియండి, అట్లాగే ఎక్కడైతే ఈరోజు ప్రత్యేకించి నిర్మాణాలు అవసరం ఉన్నాయో వాటన్నిటికి సంబంధించి వాళ్ళు తీసుకుని వెళ్తున్న అవసరాలు దృష్టిలో పెట్టుకొని రేపు రానున్న రోజుల్లో ముఖ్యమంత్రి గారు ఒకటే స్పష్టంగా చెప్పారు, మిషన్ విశాఖలోని ఖచ్చితంగా రానున్న రోజుల్లోని మనకి ఏదైతే మళ్ళీ ఒకప్పుడు చేస్తున్న తప్పిదం ఉండకూడదు, రాష్ట్రంలో అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందాలి, ఉత్తరాంధ్ర వెనుకబడి ఉన్న ప్రాంతం అయినా విశాఖపట్నం మహానగరంగా మారిస్తే దిశ మారుతుంది అక్కడ ప్రాంత ప్రజలందరికీ అని చెప్పి ఉద్దేశంతో చేస్తున్న కార్యక్రమంలో మరి పరిపాలనా రాజధానిగా తీసుకొస్తామన్న ముఖ్యమంత్రి గారికి మన ఉత్తరాంధ్ర ప్రజలందరూ కూడా వాలంటరీగా ఈరోజు మనం అందరం కూడా ఆలోచన చేయాలి. ప్రజలందరినీ మీ ద్వారా కూడా మరి మేమందరం కూడా ప్రజల్ని వారిని కూడా అవేర్నెస్ క్రియేట్ చేయాలి. ఖచ్చితంగా ఎక్కడో ఆలోచించకుండా మన గురించి, మన ప్రాంతం గురించి ఆలోచించి మనల్ని, మన పిల్లల భవిష్యత్తుని, రానున్న భావితరాలకి బంగారు బాటనేస్తున్న అటువంటి ముఖ్యమంత్రి గారి కమిట్మెంట్ని మనందరం కూడా రేపు రానున్న ఎన్నికల్లో గెలిపించి ఉత్తరాంధ్ర ప్రజల తాలూకా బాగోగుల్ని వారి జయంగా తీసుకున్న ముఖ్యమంత్రి గారికి మరి ఇప్పుడు వాళ్ళందరినీ గెలిపించి కానుకగా ఇవ్వాలని చెప్పేసి మనస్ఫూర్తిగా మేమందరం కూడా కలిసికట్టుగా ఈరోజు నిర్ణయం తీసుకున్న దాన్ని రేపు రానున్న ఎన్నికల్లో ప్రజల్ని ఆలోచింపజేసే విధంగా ఈరోజు కార్యాచరణ ముందుకు వెళ్తుందని చెప్పి తెలియజేస్తున్నాను. మరి మీ ద్వారా మరి మీ ఆడపడుచుని విశాఖ పుట్టినిల్లు మరి నాకు అవకాశం ఇచ్చిన ముఖ్యమంత్రి గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలతో పాటు మా సహోదరులు, సోదరులు, కుటుంబ సభ్యులు అందరూ ఇక్కడ ఉన్న పెద్దలు వారందరినీ కూడా నాతో పాటు శాసనసభ్యులుగా పోటీ చేసిన ప్రతి ఒక్కరిని కూడా ఆశీర్వదించమని, మరి ఇటువంటి సంక్షేమాలు అనునిత్యం ఉండాలి, సుఖ సంతోషాలు ఉండాలి, రానున్న కాలంలో అభివృద్ధి చెందాలి, మన ప్రాంతమే అభివృద్ధి ధ్యేయంగా ఉండాలి. మరి ముఖ్యంగా ఏదైతే ఈరోజు మళ్ళా ఎన్డీఏ కూటమి కానీ దానికి సంబంధించి మరి భారతీయ జనతా పార్టీని కానీ తీసుకొస్తే ఇప్పుడున్న మనం అన్ని పబ్లిక్ సెక్టార్లో ఉండే స్టీల్ ప్లాంట్ కానీ, అలాగే బీచ్ కానీ, అలాగే మనకు ఉన్న పోర్టు సంబంధించి కానీ ఇవన్నీ కూడా ప్రైవేటీకరణ ధోరణిలోనే వెళ్ళే పరిస్థితులు వస్తాయి. మనం అంతా కూడా ఏదైతే సమైక్యంగా ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధి కావాలనుకుని అడిగామో దాన్ని కాదనుకునే వాళ్ళం అవుతాం. కాబట్టి అటువంటి వాటికి ఓటు ఇవ్వద్దని కూడా నినాదం మీ ద్వారా ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను.